మనం ఆక్రమించుకున్న తరంలో బిల్డింగ్ మున్సిపాలిటీ కోడ్ కొట్టేస్తారండి. ఆక్రమించుకుందన్నామంటే పళ్ళు పళ్ళు నా క్యారెక్టర్ చెప్పావా? చెప్పానండి, కానీ లాభం లేదండి. నా బిల్డింగ్ నే పగల కొడతావా? నువ్వెంత నీ బతికెంత? ఆగండి, మీరేమన్నా అడగదలుచుకుంటే మా కమిషనర్ గారిని అడగండి. ఎవరు మీ కమిషనర్? నేనే, వైజయంతి. నేనెవరు తెలుసా? తెలుసు. గెడ్డ పలుగు చెంచురామయ్య, ఎక్స్ పంచాయతీ ప్రెసిడెంట్, ఎక్స్ మండలాధ్యక్షుడు, ఎక్స్ ఎమ్మెల్యే. ప్రెసెంట్ బిల్డర్ కూడా. బిల్డర్ అయితే ప్రభుత్వం అనుమతి లేకుండా బిల్డింగ్ కట్టావా? నిర్మాణం ఆపమని, ఆపపోతే 24 గంటల్లో బిల్డింగ్ కూల్ చేస్తామని నోటీస్ పంపావు. చెప్పింది చేయడం నా అలవాటు, చేస్తున్నాను. ముప్పాతికి బిల్డింగ్ కట్టిన తర్వాత ఎలా కూలుస్తారండి? రూల్స్ ప్రకారం. కావాలంటే ఫైన్ కడతా, పర్మిషన్ ఇవ్వండి. దేనికి? పగలు కొట్టడానికా? అరెస్ట్. రెండు మారింది. గతంలో మిమ్మల్ని పొడిచేవాళ్ళం, ఇప్పుడు మమ్మల్ని మేమే పొడుచుకుంటున్నాం. కమిషనర్ కబురు పంపారా? గుడ్ మార్నింగ్ సార్. ఏమమ్మా, ఆఫీసర్ గిరి అతి నీతిగా వెలగబెడతానని నువ్వేమైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసుకుని ఉద్యోగానికి వచ్చావా? దేవుడి మీద కాదు, దేశ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చాను. ఎందుకు పిలిపించారో చెప్పండి సార్. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆకాశం నుంచి ఊడిపడ్డానుకుంటున్నావా? చెంచురామయ్య అంటే ఎవరో తెలుసా? అతను ఆ బిల్డింగ్ మైనార్టీస్ కి సంబంధించిన అనాథల కోసం కట్టిస్తున్నాడు. నువ్వు వెళ్ళి దాన్ని పడగొట్టించావు. ఏమైంది? మత కలహాలు రేగి పరిస్థితి కర్ఫ్యూ వరకు వచ్చింది. దీనికి కారణం ఎవరు? నువ్వు. మీరు అబద్ధాలు చెప్పాలనుకుంటే అసెంబ్లీలో చెప్పండి సార్, గవర్నమెంట్ ఆఫీసర్ ముందు కాదు. అది మైనారిటీస్ కోసం కడుతున్న బిల్డింగ్ కాదని మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. అతను అరెస్ట్ చేసి నేరస్తుడిగా శిక్షించాలని కేసు పెట్టావంట. తమాషాగా ఉందా? అతనికి ఎంత పలుకుబడి ఉందో, ఎంతమంది జనం ఉన్నారో, ఎన్ని ఓట్లు ఉన్నాయో ఆఫ్టర్ ఆల్ ఆఫీసర్ నీకేం తెలుసు? వెంటనే కేసు విత్డ్రా చేసుకుని క్షమాపణ కోరుకో. ఐఎమ్ సారీ సార్. మీరు మంత్రులు కనుక అలాంటి గూండాలతోనూ రౌడీలతోనూ వాళ్ళు వేయించే దొంగ ఓట్లతో మీకు అవసరం ఉంటుంది. బట్ బీయింగ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ నాకు అలాంటి అగాయిత్యం లేదు, అవసరం లేదు. అవినీతి పనులు జైలు పంపేదాకా నేను నిద్రపోను. వస్తాను. మర్యాదగా కేసు విత్డ్రా చేసుకోకపోతే చిక్కుల్లో పడతావు. ఐ వెల్కమ్ ఇట్. ఒక తండ్రి రక్తం పంచుకుని పుట్టి, ఒక తల్లి పాలు తాగి పెరిగి ప్రజల సంక్షేమం కోసం నిలబడ్డ నీతి గల వ్యక్తిని ఏం చేస్తారో, ఏం చేయగలరో చేయండి. నీ పొగరెలా అనచాలో నాకు తెలుసు. బ్రహ్మానందం సార్. చీఫ్ సెక్రటరీ లైన్లో బిల్లు. ఒకటి మీరు నాకు పంపించిన ట్రాన్స్ఫర్ ఆర్డర్, రెండోది నా రాజీనామా లెటర్. ఆలోచించే రాజీనామా చేస్తున్నావా? నేను అంతరాత్మని నమ్ముకుని బ్రతికేదాన్ని కానీ అమ్ముకుని బ్రతికేదాన్ని కాను. ఎయిదర్ యూ విత్డ్రా మై ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఆర్ యూ యాక్సెప్ట్ మై రెసిగ్నేషన్. వస్తాను. సంకల్పం చెప్పండి బాబు. నా బిస్కెట్ ఫ్యాక్టరీ త్వరగా పూర్తయి. మనోసంకల్పం కాదు బాబు, భగవంతు నామాలు చెప్పాలి. కేశవాయ స్వాహ, కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవేదాముపవస్త్రవత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణ్వన్నోతిభిశ్చేదనాదనం. ఓం శ్రీ మహాగణపతయే నమః. నూతన కర్మాగార నిర్మాణార్థం శంకుస్థాపనం కరిష్యే, భూమి పూజాం కరిష్యే. సూర్యగ్రహమావాహయామి, స్థాపయామి, పూజయామి. చంద్రగ్రహ
వస్తున్నా వచ్చేసా తీసుకోండి అమ్మా సరస్వతి మీ ఆయన కూడా త్వరగా రమ్మనమ్మా. ఆయన ఊరికే ఎందుకు వస్తాడు అట్లా పెడితే కానీ రాడు ఏమండి మిమ్మల్ని త్వరగా రండి. వస్తున్నా వస్తున్నా నమస్కారం సార్. నమస్కారం. నా పేరు కృష్ణమూర్తి అండి. శుభం. నా బిస్కెట్ ఫ్యాక్టరీ తాలూకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కుదరదు. సార్ తమరు ప్రజలకు ఫేస్ చూపించారా సార్? చూపించే లాభం? అబ్జెక్షన్ ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎలా ఇస్తాం? చెప్పు ఎలా ఇస్తాం? చెప్పు ఎలా ఇస్తాం? కుక్క ఎవరిని కుక్క అంటున్నావు? అదే సార్, ఈ పని కోసం నేను కుక్కలాగా తిరుగుతున్నానని వాడి ఉద్దేశం. గాడిదలా తిరిగిన పరమదు. ముందు వెళ్ళి పొల్యూషన్ ఆఫీసర్ దగ్గర నుంచి నీ ఫ్యాక్టరీ మూలంగా పొల్యూషన్ ప్రమాదం లేదు అని సర్టిఫికెట్ తీసుకురా. ముందు మీరు వచ్చి సైట్ ఇన్స్పెక్షన్ చేయాలి కదా సార్. నాకు వీరున్నప్పుడు వస్తాయా? అదే ఎప్పుడే మేము బతుకుండగా జరుగుతుందా సార్? అభే ఏదో తమాషాగా అన్నాడండి. ఆహా, వచ్చే నెలలో మంచి రోజు చూసుకుని తమాషాలు ఆడుకుందాం కానీ ముందు బయటికి మీకే చెప్పేది వెళ్ళండి. గెట్ అవుట్. అది కాదు సార్. వెళ్ళమంటుంటాయి. దొంగ లంజ కొడుకులు అసలే మెసలే ఈ దూర్త లోకంలో, దొంగ లంజ కొడుకులు అసలే మెసలే ఈ దూర్త లోకంలో, నిలబడజాలక తల వంచుకుని వెళ్ళిపోయావా నేస్తం. మురికితనం కరుకుతనం నీ సుకుమారపు హృదయాన్ని గాయం చేస్తే తల వంచుకుని వెళ్ళిపోయావా నేస్తం. ఇదిగో ఏమిటయ్యా, ఏమిటిది? కవిత మాలాంటి పిచ్చి వాళ్ళని చూసి మహాకవి శ్రీశ్రీ రెచ్చిపోయి రాసిన వెచ్చని కవిత. దేశం పొల్యూట్ అయిపోయింది. చెప్పండి. నా పేరు కృష్ణమూర్తి అండి. బిస్కెట్ ఫ్యాక్టరీ కృష్ణమూర్తి. చెప్పు. అవును సార్, మీ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురమ్మన్నారు. ఎవరిని అడిగి ఫ్యాక్టరీ మొదలు పెట్టి తెచ్చావు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద గవర్నమెంట్ నాకు ఈ ఫ్యాక్టరీ శాంక్షన్ చేసింది. ఎవరిని అడిగి చేసింది? అలా అనకండి సార్, ఇప్పటికే బోల్డంత తప్పు చేశాం. ఎవరు అప్పు చేసి చావమన్నారు? మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం సార్. ఎవరు నమ్ముకుని చావమన్నారు? సార్ 4 నెలలుగా తిరుగుతున్నాను. ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా ఫ్యాక్టరీ మూలంగా వచ్చే శబ్దాల వల్ల గానీ గ్యాస్ వల్ల గానీ తమకేం నష్టం లేదని, అభ్యంతరం లేదని రాసిచ్చారు. ఇదిగోండి సార్ కాగితాలు. కాగితాల్లో ఏ ఊడి వస్తుంది? నా బొంద. అక్షరాలు. అక్షరాల్లో ఏ ఊడి వస్తుంది? నా బొంద. ఎందుకయ్యా అంటే నవ్వుతాం? తమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసర్ గా ఎందుకు వేశారో ఇప్పుడు అర్థమైంది సార్. ఏమర్థమైంది వచ్చింది? వీడి మాటలు పట్టించుకోకండి, నాకు సర్టిఫికేట్ ఉంది సార్. ఇవ్వను. ఈ కాగితాల మీద సంతకాలు పెట్టిన వాళ్ళందరినీ ముందు నేను కలిసి చావాలి, తర్వాతే సర్టిఫికెట్. ఒక పని చేయండి, మొత్తం అందరినీ కట్టకట్టి లారీలో తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాం, అప్పుడు చూడండి. వద్దులే, హెలికాప్టర్ లో నేనే వచ్చేస్తాను.
మొహాల్యుడు బోడి బిస్కెట్ల ఫ్యాక్టరీ ఇంకా పెట్టి చావనలేదు, అప్పుడే టాటా బిర్లా లెవెల్లో మాట్లాడిస్తున్నారే. వెళ్ళండి. ఇదిగో ఆఫీసర్ల చేత ఎలా పనులు చేయించుకోవాలో ముందు తెలుసుకొని చావండి. పదండి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు ఇంకానా ఇకపై చెల్లవు. ఏమిటో ఇది? ఏమిటో మహాకవి శ్రీశ్రీ గారిని అడగండి. అడిగి చావండి. రే ఇంజనీరు ఆగక్కడ. ఏంటా లుక్కు? ఏంట్రా లుక్కు? ఏంటా పిచ్చివాగుడు? బాగుతాను రా, నా ఇష్టం. ఏంట్రా నీ చుడిదార్ పళ్ళం చేపడతామంటే తేరన్నానని ఆఫీస్కి నేను తాగొచ్చానని నన్ను సస్పెండ్ చేస్తావా? ఇప్పుడు నిజంగానే తాగొచ్చాను రా. ఏం చేస్తావు రా? ఏం చేస్తావు? శివప్రసాద్ మర్యాద వదిలిపెట్టు, లేదంటే పోలీసులు పిలుస్తావా? రే ఇంజనీరు, నాతో పెట్టుకుంటే నీ ఒంట్లో కరెంట్ తీసేస్తాను. అప్పుడు మీ అందరికి సెలవు వస్తుంది. హలో, నేను కనకాని మాట్లాడుతున్నాను. కనకం నువ్వా? ఈ రోజు నీ కోటా 1,00,000 రూపాయలు. అవి తీసుకుని ఇంటికి రాకపోతే నీ కాళ్ళు ఎరగొడతాను. లక్ష. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లక్ష ఉందా? లక్ష్యం సార్. లక్ష ఉంటేనే కనెక్షన్ వస్తుందయ్యా. మొత్తం ఒకసారి కట్టక్కర్లేదు. క్వార్టర్లీ కట్టచ్చు, హాఫ్ ఇయర్లీ కట్టచ్చు, ఇయర్లీ కట్టచ్చు. ఏం కట్టచ్చు? ఇన్సూరెన్స్. చిన్న డౌట్ అండి, ఇంతకీ ఇది ఎలక్ట్రిసిటీ ఆఫీసా, ఇన్సూరెన్స్ ఆఫీసా? ఇన్సూరెన్స్ ఏజెంట్ భారీగా ఉన్న ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారి ఆఫీస్. నువ్వు 5,000 ప్రీమియం కడితే 1,00,000 రూపాయలు ఖరీదు చేసే ట్రాన్స్ఫార్మర్ గవర్నమెంట్ ఖర్చుతో నీ ఫ్యాక్టరీలో పెట్టిస్తా. ఇంకో లాభం కూడా ఉంది. ఏ కరెంటు షాకో కొట్టి నువ్వు పోయావే అనుకో, 1,70,000 నీకు వస్తుంది. సార్ 5,000 ఇప్పుడు వెంటనే కట్టాలంటే కష్టం. బ్యాంక్ లోన్ వచ్చినా కడతానండి. ఎలా వస్తుంది లోను? నే కనెక్షన్ ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే బోలెడని వెరిఫై చేయాలి. మరి ఎంతసేపటికి మీ పనులేనా? నా పనులేం చూడరా. ఇక లాభం లేదు. శ్రీశ్రీ గారిని వదిలే. ఓపిక లేదు. పద, వస్తామండి, మళ్ళీ కలుస్తాం. ఇదిగో పాలసీ విషయం మర్చిపోవద్దు. డేయ్, ఎంఆర్ఓ మొండి చూపించాడు, పొల్యూషన్ ఆఫీసర్ కంపు కొట్టాడు, ఈడేమో డైరెక్ట్ గా లంచమే అడిగాడు. ఏం చేద్దాంరా? నాకెందుకు ఈ ఐడియా బాగుందనిపిస్తుందిరా. పాలసీ కట్టి చచ్చిపోయాకు 1,70,000 రూపాయలు వస్తుంది. కట్టరాదు? ఓ పని చెయ్యి, చెప్పు. నువ్వు పాలసీ కట్టు, నిన్ను చంపి ఆ డబ్బుతో నేను ఫ్యాక్టరీ కడతాను. అమ్మా! Idiot. ఏంట్రాది? నువ్వు వారం రోజుల క్రితం రుక్మిణికి రాసి నన్ను పోస్ట్ చేయమని ఉత్తరం. రేయ్, అమ్మో! ఆహా, తల్లి దేవతలా కనపడ్డావు. ఇది నా ఫ్రెండ్ కృష్ణమూర్తి నీ ఫ్రెండ్ రుక్మిణికి రాసిన ఉత్తరం. ఇది ఎలాగైనా వాడికి అందించు. చచ్చి నీ కడుపులో పుడతాను. నాకు ఇంకా పెళ్ళే కాలేదు. అయిన తర్వాతే పుడతాను. వెళ్ళు త్వరగా, వాడు వచ్చేస్తున్నాడు. అమ్మో! రుక్మిణి, రుక్మిణి! రుక్మిణికి మీ బావ ప్రేమతో రాయినది. ఫ్యాక్టరీ పనుల వల్ల సతమతం అవుతూ ఆ రోజు రాలేకపోయాను. వచ్చే ఆదివారం తప్పకుండా వస్తాను.
పెదవులలో చెలి సఖి స్వరాలు శృతించనా మధువులలో ప్రియ ప్రియ పదాలు రచించనా రవికకు రాగాలు నేర్పించనా మదనుడి మాన్యాలు రాసివ్వనా అచ్చట్ల ముచ్చట్లమ్మ ముచ్చట్లు అచ్చట్లమ్మ సందిగ్ధ చప్పట్లమ్మ ముంగిట్ల ముచ్చట్లమ్మ కొట్టిల్ది తేనెగల్లు వలేసే ఉంపుల నడుమన వయ్యారి నిలదీయగా అలసటలే తెలియ సుఖాల మదింపులు బిడియములే ఎరుగని నరాల బిగింపులు నడుముకి నాట్యాలు నేర్పించనా పరువపు శంఖాలు పూరించనా అచ్చట్ల ముచ్చట్లమ్మ ముచ్చట్లు అచ్చట్లమ్మ సందిగ్ధ చప్పట్లమ్మ ముంగిట్ల ముచ్చట్లమ్మ కోరానికి వరదొచ్చిందిలే కవిళ్ళకి కబురందిందిలే ఈ రోజు వదిలేదు లేదు వాళ్ళెక్కడున్నా పట్టుకుంటా బాకీ వసూలు చేసి తీరతా ఏ గురవై అంటే ఆశామాషగా ఉందా బాసు గురవ వేస్తున్నాడు తిప్పే తిప్పే త్వరగా తిప్పే ఆ కృష్ణమూర్తి మిమ్మల్ని చూసి పారిపోతున్నాడు పారిపోతారేంటి ఎక్కడికి పారిపోతారు ఎంత స్పీడ్ నమస్కారం గురవారు వచ్చారు ఎక్కడే మీ వాడు బ్యాంక్ వెళ్ళాడు ఆహా చిన్నప్పుడు ఇలా చూపిస్తే లండన్ వెళ్ళాడు అనేవాళ్ళం మీ వాడు బ్యాంక్ వెళ్ళాడంటే దీనికేనా నీకన్నీ అనుమానాలే లేకపోతే ఏంటయ్యా లాంగ్ షర్ట్ లో కనిపించాడు మిడ్ షర్ట్ లో కనిపించాడు క్లోజ్ షర్ట్ వచ్చేసరికి జంప్ అయిపోతాడా అరే అబ్బలో పడే అడుగో కృష్ణమూర్తి పడే బాబో కృష్ణమూర్తి అరే గురవయ్య గారా పర్వాలేదు పేరు మర్చిపోలేదే ఏంటి బాబు చేస్తున్నావు నా డిగ్రీ కాగితం పోతే ఎతుకుతున్నాను ఆహా అది ఎప్పుడో చెప్పలారు ఎత్తకపోయిందిలే గానీ నా నోటుకు అయితే సంగతి ఏంటి? ఎందుకండి అంత కోపం రేపు మీరు ఎక్కడుంటారో చెప్పండి ఎందుకు బాబు ముందుగానే తెలుసుకుని ఆ దారిలో రాకుండా వేరే దారిలో పారిపోవడానికా అబ్బే రేపు లోన్ శాంక్షన్ అవ్వచ్చండి అందుకని అందుకా చూడు బాబు నువ్వు అరచేతిలో వైకుంఠం చూపించే టైప్ అయితే నేను అమావాస్యలో చంద్రుని చూపించే టైపు అబ్బులు వేసేస్తా నరికేస్తా చించేస్తా నరికేసి చించేసి వేసైనా వేసేసి నరికేసి చించైనా ఆగు రేపు లోన్ రిలీజ్ అవుద్ది అంటున్నాడు కదా అది చూద్దాం ఇదిగో ఈసారి రిలీజింగ్ డేట్ మారిందో సినిమా ఫ్లాప్ అవుద్ది జాగ్రత్త అవునే ఏంటి రాత్రం సినిమా భాష మాట్లాడుతున్నాడు ఏమీ లేదు బాసు ఈ మధ్య గరుడ వాహన గజలక్ష్మి మొగుడా అని సినిమా ఒకటి తీశాడు అది ఫ్లాప్ అయింది లక్షలు పోయి లాంగ్వేజ్ మిగిలింది అమ్మా అమ్మా నాన్న వచ్చాడు ఇదిగో తెచ్చారా ఇంతేనా 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 ఇదిగో అసలైంది అయ్యి హల్వా గట్టిగా రకురా వాళ్ళ ఇంటి పరిగెట్టుకుంటూ వస్తారు ఇలా హల్వా తినిపించి వాడిని పేపర్లా తయారు చేయండి మాయా మాయా మాకు హల్వా పెట్టవా అలవాలేదు గెలవలేదు వెళ్ళి మీ నాన్న అడగండి పండే ఊరికే బేవర్స్ గా తిరుగుతున్నాడు కదా నువ్వు రానన్న దిష్టి తగులుద్ది శుభ్రంగా హల్వా తినేమ్మా అమ్మా 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 మాకు హల్వా కావాలి హల్వానా
ఇప్పుడెక్కడి నుంచి తెమ్మంటారు? జగన్ మావయ్య తెచ్చాడు, అడిగితే పొమ్మన్నాడు. మాకు హల్వా కావాలమ్మా. ఏదన్నా తెస్తే పిల్లలందరికీ తలా పంచి పెట్టాలి. ఊరించి ఏడిపించడం దేనికి? కృష్ణమూర్తి చూడవయ్యా, వీళ్ళు హల్వా కావాలని గొడవ చేస్తున్నారు. కొంచెం చూడు. బాబాయ్ నాకు హల్వా కావాలి. రేపు కొనిస్తానన్నా. ఇప్పుడే కావాలి. నన్ను కొంచెం రాసుకుని ఉండరా. హల్వా కావాలి. హల్వా కావాలి. హల్వా కావాలి. తాతయ్య తాతయ్య మాకు హల్వా కావాలి. అబ్బబ్బబ్బా, ఇంత బొద్దు పోయి హల్వాలు జిలేబీలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయమ్మా? పార్వతి, వీళ్ళ గొడవ మీద కాస్త చూడమ్మా. ఎందుకు విసిగిస్తారు? చెప్పేది మీకు కాదు, ప్రాణం తీస్తున్నారు. కొట్టబోకమ్మా. రండి. అబ్బబ్బబ్బా. ఇంటి ముందు లైట్ అది మిమ్మల్ని ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారా చచ్చారా? తినం పెట్టండి, దీపం వెలుగుతుంది. ఏంటి ఆ కూతురు? పూటలు కాదు, మన తల రాతలు. పిల్లలు ఏం తింటున్నారో పట్టించుకోరు, మీరు మాత్రం ఫుల్ గా తాగొస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏం తక్కువైందని? పుష్టి హల్వా మీ చెల్లెలు మొగుడు తెచ్చాడు. ఇంత ముక్క హల్వా పెట్టమని పిల్లలు అడిగితే పెట్టలేదు. ఇప్పటిదాకా ఏడ్చి ఏడ్చి నిద్రపోయారు వాళ్ళు. ఏంటి? కొట్టండి. ఎవరెత్తావో చంప పగిలిపోతుంది. నా మాట వినండి. కొట్టండి. ఏమండి? అయ్యో. నీ అంత చూస్తానరే ఏదో కేసు పెట్టి బొక్కలు పట్టుకుపోతే నా పేరు తీసుకెళ్ళు. బావా, ఓ సాయం చేస్తావా? ఏంటి ఏంటయ్యా ఈ గొడవ మనసులో పెట్టుకొని పగ తీర్చుకోవద్దంటావు అంతేనా? కాదు. దెబ్బకి దెబ్బ తీర్చుకోవద్దంటావు అంతేనా? అది కాదు. జరిగిందంతా మర్చిపోమంటావు అంతేనా? కాదు. మరి ఏం చేయమంటావయ్యా బాబు? దయచేసి ఇంకెప్పుడు ఇంటికి హల్వా తీసుకురావద్దు. కుటుంబానికి అంతస్తులు లేకపోయినా మానాభిమానాలు ఉన్నాయి. నీ అల్లుడు తాగుపోతుంటాడు ఒకడు, నీ అల్లుడు ఎవరినో తన్నేడంటాడు, నీ అల్లుడు ఉద్యోగం ఊడిపోయిందంటాడు మరొకడు. నలుగురు తలెత్తు తిరగలేకపోతున్నాం. ఇన్ని చెడ్డలు పట్టు ఎక్కడ నేర్చుకున్నావు ఆయన నువ్వు? ఇదంతా నా తలరాత. నీ తలరాత కాదు, మనందరి తలరాతాను. లేకపోతే ఊరందరికీ నీతి నియమాలు బోధించిన మీ మామయ్య కొడుకు మాకు తెలుసుకోలేకపోతున్నాడు. ఇక మీద నీ గురించి ఇటువంటి ఏమైనా వినడం జరిగితే నీ కాళ్ళు విరగొడతాను. కాళ్ళు విరగొడతావా? నేను నీ నడు విరగొడతా. చిన్న పెద్ద లేకుండా ఏమిట్రా మాటలు? నేను చెప్పాను కదయ్యా, చిన్న పెద్ద తేడా వాడికి తెలియడం లేదని. ఉద్యోగం పోయిందన్న బాధతో అలా మాట్లాడుతున్నారు. మావయ్య కాఫీ. నాన్న, మీ మాట అంటే కృష్ణమూర్తికి చాలా గౌరవం. మీరొక మాట చెప్తే ఫ్యాక్టరీలో చేర్చుకుంటాడు. సుభద్ర, షర్ట్ ఇస్త్రీ చేసావా? చేశానన్నయ్య. అరే, ఎప్పుడొచ్చారు మావయ్య? ఇప్పుడే ఒక గంట అయింది. చుట్టాలు అందరూ చుట్టాలు కానీ మర్చిపోయినా నువ్వు మేనమావని మాత్రం మర్చిపోలేదా? చూడు కృష్ణమూర్తి, నువ్వు నా మాట కాదను అనే నమ్మకంతో అడుగుతున్నాను. ఈ పెంకోడిని నీ ఫ్యాక్టరీలో పెట్టుకోవా. ఫ్యాక్టరీ ఇంకా పూర్తి కాలేదు కదా మావయ్య. అందుకే చెప్తున్నాను, వైరింగ్ పనులు అవి ఉంటాయి కదా, అవి చేసి పెడుతూ నీకు తోడుగా ఉంటాడు. అలాగే మావయ్య. అమ్మయ్యా, అల్లుడికి ఉద్యోగం దొరికింది, నా పని. ఏ కస్తూరి, కాస్త ఉప్పు తెచ్చి పెట్టవే. నాకు తెలియదు పో. తెమ్మంటుంటే తేను. తీసుకురావు? రాను. తీసుకురావు? నిన్ను. అయ్యో, కంట్లో పడిందా బావా? ఉండి తుడుస్తాను. ఏంటే నేను ఉండగా నువ్వు మరి స్పీడ్ అయిపోతున్నావు? ఏ, నీ తుడిస్తే తప్ప? అవును, పిండి వేసింది నేను గనక తుడవాల్సింది కూడా నేనే. నీకేమన్నా బాగుందా బావా? బానే ఉంది కానీ కొంచెం ఉప్పు తక్కువైంది. అమ్మా, నేను అడిగింది పిండి గురించి కాదు, నీ గురించి. ఆదివారం నాడు వస్తానని చెప్పి ఉత్తరం రాసి ఇప్పుడే వచ్చేది. అందుకేగా నీ ఉత్తరం రాగానే పరిగెత్తుకుని వచ్చేసాను. ఆ వాళ్ళ తర్వాత వచ్చేది. ఇవాళ వస్తావు రేపు వస్తావు అని ఎదురు చూసి చూసి మోసపోయాను. నువ్వు ఇలాగే చేస్తుంటే మా నాన్న నన్ను ఎవరికో ఇచ్చి కట్టుబడేస్తాడు. ఇదిగో, ఇవన్నీ వినటానికి నేను ఇక్కడికి రాలేదు. నీ నవ్వు మొహం చూడ్డానికి వచ్చాను. ఏది కొంచెం నవ్వు 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 నవ్వు. వచ్చినప్పుడల్లా ఇలా ఏదో ఒకటి చెప్పి నా నోరు మోయిస్తుంటావు. బావా, నేను ఇలా తుడుస్తుంటే నీకేం అనిపించటం లేదా? కనిపిస్తేగా అనిపించడానికి. ఏ, కంట్లో పడిందిగా. ఏయ్, ఏం చేస్తున్నారు అక్కడ? మిమ్మల్ని. ఏం చేయట్లేదు నాన్న. నువ్వెప్పుడొచ్చావు? ఎప్పుడొచ్చావు బాబు? ఇప్పుడే 5 సెకండ్లు అయింది. వయసులో ఉన్న ఆడపిల్ల కోసం నువ్వు ఇలా వస్తూ పోతూ ఉంటే ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? పెళ్లి చేసుకోబోతున్నాగా. ఎప్పుడు? నా బిస్కెట్ ఫ్యాక్టరీ పూర్తయి మా చెల్లెలు సుభద్ర పెళ్లి జరిగిన తర్వాత. ఈలోగా నేను తాతనవుతాను. మావయ్య, నా కాళ్ళ మీద నేను నిలబడింది నేను పెళ్లిలా చేసుకోను. ఇప్పుడు నువ్వు కాళ్ళ మీద కాక దేని మీద నిలబడ్డావురా? అసలు నా సమస్యను అర్థం చేసుకోవే. సమస్యలు చూసి భయపడేవాడివి ఎందుకురా నువ్వు ప్రేమించటం?
ఆ మాత్రం ధైర్యం లేని వాడివి ఎందుకురా నా కూతురికి ఆశలు చూపించ మోసం చేయటం? అన్నపూర్ణ బిస్కెట్ ఫ్యాక్టరీ పేరు పెట్టినాడే అనుకున్నాను. ఇది జరిగి వచ్చే పని కాదు. మావయ్య మా అమ్మ గురించి మాట్లాడావు. ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? నీలాంటి వెన్నెముక లేని వాడికి నా కూతురు నుంచి పెళ్లి చేసి దాని కొంచెం కొయ్యలేనురా. ఇంకా నిలబెట్టావారా? నేనే నీ కోసం రాలేదు, రుక్మిణి కోసం వచ్చాను. కాళ్ళు కడగాల్సిన నన్ను పట్టుకుని బయటికి వెళ్ళమంటావా? వెళ్ళమంటే కాదు, మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టావంటే కాళ్ళు ఎరగొడతాను. ఏమండి ఈ ఊరు మీ తాత ముత్తాతల సొత్తా? ఈ ఇల్లు మా తాతలు సొత్తారా? అట్టే వాగావంటే నిన్ను అసలు నీకు వేరే సంబంధం చూస్తే కదా తెక్కకొతానే. ఆహా, సొంత తమ్ముడు ఫ్యాక్టరీలో కరెంటు వైర్లు అమ్మేసి మా అందరి చేత మందు కొట్టేస్తున్నారు. మీకు మీరే సారండి బాబా. షో! తాగిన తర్వాత నిజాలు మాట్లాడకూడదురా, కొంపలు మునిగిపోతాయి. ఏయ్! ఏంటది వెనకాల దాచావు? బ్రాందీ ఆవిస్కి ఏ బ్రాండో చెప్పు. టర్బోవసాక. టర్బోవసాక అవును. ఇది దగ్గుమందు, కావాలంటే తాగి చూడు. పెట్టుకోండి 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 ఏంటో నన్ను పట్టుకుంటారు? ఏం బావా, మందు తాగుతున్నావు అని మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చావా? అందుకే నీ చేత మందు తాగించా. ఏంటి నేను తాగింది దగ్గు మందు కదా? కాదు, బి క్లాస్ బ్రాంది. నేను మిమ్మల్ని అసలు చూడలేదు. నేను తాగింది దగ్గు మందు. టర్బోవసాక 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 దగ్గు మందు టర్బోవసాక. చెప్పండి, రాత్రి వైర్ ఎన్ని గంటలు పోయింది? నేను మా వర్కర్స్ మేమంతా రాత్రి 12 గంటల దాకా మేలుకునే ఉన్నామండి. తెల్లారేసరికి పోయాయండి. చిచ్చి, ఈ మధ్య మరీ దొంగ చీప్ అయిపోయారు సార్. చివరికి దరిద్రంగా వైర్లు కూడా దొంగతనం చేస్తున్నారు సార్. మీరు అవకాశం ఇస్తే దొంగని ఇమీడియట్ గా పట్టుకుంటారు సార్. ఎలా పట్టుకుంటావయ్యా? ఏ క్లూ లేకుండా? క్లూ లేకపోవడం ఏంటి సార్? ఆ కేడీ గాడి కళ్ళల్లో నా కళ్ళు పెట్టి చూస్తే పేలిపోతాయి. నీకెందుకు బావా, ఎస్ఐ గారు ఉన్నారుగా, ఆయనే చూసుకుంటారు. రిపోర్ట్ రాసివ్వండి. కాగితం దండగా. వాట్? అదేనండి, రాసే లోపల ఎలాగో పట్టుకుంటారు, కాగితం దండగా అంటున్నాడు. ఓహో అదే. కానీ ఈ దొంగతనం బాగా స్మార్ట్ గా జరిగింది. టైం పడుతుంది. రాసిచ్చి స్టేషన్ లో కలుసుకోండి. అలాగే. బావా, నువ్వు అను వర్కర్స్ పట్టుకుని 4 పీకారంటే దొంగ గంటలో బయటపడతాడు. అబ్బా నువ్వు ఊరుకో బావా. అసలే 8,000 రూపాయలు వైర్ పోయి నేను బాధపడుతుంటే మధ్యలో నువ్వు ఒకడవే. 8,000? సరే నీ ఇష్టం. కేసు పెడితే వైరు రాదు, దొంగ దొరకడు, డబ్బులు వెళ్తాయి. బాసు, కొంప మృంగిది బాసు. ఏమైందిరా? నువ్వు కొట్టానంటే చెప్తా. చెప్పు. రుక్మిణి నీకు రాసి పంపిన ఉత్తరం. ఏమైంది బాసు? వాళ్ళ నాన్న తనకి వేరే సంబంధం చూస్తున్నాడంట్రా. ఇవాళ కనుక నేను వెళ్ళకపోతే అరటి చెట్టుకి గెలబదులు తన తలవేలాడుతున్నాయి. అయ్యో బాబోయ్, అయితే నువ్వు అర్జెంట్ గా వెళ్ళు బాసు. ఏం ప్రేమలో ఏమిటో. చిచ్చి. కోరుకున్నా ఎవరైనా కోరుకున్నా దిగండి. నేనే. దిగవయ్యా బాబు. 50 అడుగుల తర్వాత దిగుతా. నీ ఇష్టం వచ్చిన చోట బస్సు లాగవయ్యా. కావాలంటే టికెట్ ఇవ్వయా బాబు, డబ్బులు ఇస్తాను. 50 అడుగులకి టికెట్ ఉండవయ్యా బాబు. మళ్ళీ ఎవరిలో ఉన్నావు? అరే చెప్తుంటే వినవేంటయ్యా? 50 అడుగుల తర్వాత దిగుతా అన్నాగా. దిగవయ్యా బాబు, దిగవయ్యా బాబు. రైట్ రైట్.
కనపడట్లేదు. కనబడపోవటానికి అదేమన్నా నల్లపుస్స? అమ్మాయి ఎక్కడే శ్యామల ఇంటికి వెళ్ళిందండి. అని చెప్పందా? శ్యామల శ్యామల ఒక్కొక్కరిని నరికి పొగలేస్తాను, జాగ్రత్త. నేను ఇక్కడున్నాను. స్కూల్లో చదువుకునే రోజుల్లో మనం ఎప్పుడు ఇదే తోటలో కలుసుకునేవాళ్ళం. ఈ తోట భలే కాపు కాస్తుందే, ఎప్పుడు వెళ్తుంటాయి కదా. అమ్మో, అయ్యో, యజమాని చూస్తే చంపేస్తాడు. నేను ఇక్కడ ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? సారీ రుక్కు, వచ్చేదారిలో మీ నాన్న ఎదురయ్యాడు. మీ ఇద్దరం దోబుస్లాట ఆడుకున్నాం, అందుకే లేట్ అయింది. నీకు అన్ని తమాషాలే. నేను కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో తెలుసా? పిచ్చి రుక్కు, ఈ లోకంలో మన ఇద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. నీకెందుకా దిగులు? నీకున్నంత ధైర్యం నాకు లేదు బాబా. ఏయ్, ఏంటది? ఫ్యాక్టరీ మూలంగానే ఈ ఆలస్యం. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇన్స్పెక్షన్ కూడా అయిపోతే ఫ్యాక్టరీ పని చక్క జరిగిపోతుంది. వెంటనే మన పెళ్లి. కాంతం, రుక్మిణి పెళ్లి విషయంలో మీరు ఇంకొక మాట మాట్లాడడానికి వీల్లేదు. సంబంధం ఖాయం చేశాను, అబ్బాయికి ఢిల్లీలో ఉద్యోగం. అదేమిటండి, దాన్ని ఒక మాట అడగండి. చిన్నపిల్ల దాన్ని అడిగేదేమిటే? పెద్దవాళ్ళం మనం కుదిర్చిన సంబంధం చేసుకోవాలి. ఇన్ని రోజులు ఆగాం. ఇప్పట్లో వాడు ఆ ఫ్యాక్టరీ పూర్తి చేయలేడు, దాని మెడలో 3 ముళ్ళు వేయలేడు. ఇదిగో, ఇక నుంచి రుక్మిణి ఇల్లు కలవడానికి వీల్లేదు. ఎవరిని ఏ విధమైన రాయబారం చేసినా నరికేస్తాను, జాగ్రత్త. నెల రోజులైంది. 4 పైపులు ఓడింగ్ చేయడానికి 2 రోజుల. ఎప్పుడు ఇస్తారు? ఇది ఉత్తర మ్యాటర్ కాదు, టెలిగ్రామ్ మ్యాటర్. రుక్మిణికి వేరే పెళ్లి నిశ్చయించారు. అబ్బాయి ఢిల్లీలో పనిచేస్తున్నాడట. 6 రోజుల పెళ్లిట. నువ్వు రాకపోతే రుక్మిణి ఉరిపోసుకుని. ఆగిపోయావే, మిగతా కూడా స్పీకర్ లో చెప్పు. ఉరిపోసుకుని చేస్తుందట. రా చెప్తాను. బాసు, అర్జెంటుగా నువ్వు వెళ్ళకపోతే రుక్మిణి అనంత పని చేస్తుంది. ఇదేంట్రా, పాము కరిసిన వాడి మీద పిడుగుపడినట్టు? సామెతలు తారుమారు చేయొద్దు. పిడుగుపడ్డ వాడిని పాము గడిచినట్టు. ఇప్పుడు ఏం చేద్దాంరా? పెళ్లి చేసుకో. పెళ్ళా? లేకపోతే రుక్మిణి సౌమ్య నీకు దక్కుతుందని చెప్పమంది. ఎలారా చేసుకునేది? లేపుకొచ్చి. లేపుకొచ్చా? అమ్మో, ఆ పని నేను ఒంటరిగా చేయలేను. నువ్వు రా. పదా. ఎగిరేయడం కూడా రాదు. నువ్వే లవ్ చేస్తావురా? చూడు. ఇంకా ఓని కూడా వేయలేదు. ఇంత చిన్న పిల్ల నువ్వు లవ్ చేశావు. చిన్నోర్మి, అది కస్తూరి, రుక్మిణి చెల్లెలు. ఓహో, అదిగో రుక్మిణి. రేయ్, ఇప్పుడు ఏం చేయాలో ఉపాయం చెప్పరా. ఉపాయమా? ఆ. రేయ్, ఆగరా, మావయ్య వస్తున్నాడు. అయ్యో, ఏయ్, నువ్వు ఊరుకో. మీ మావయ్య యమధర్మరాజులా వస్తున్నాడురా. ఇప్పుడు ఎలా రా? ఏం జరిగితే జరగని, నాకు మాత్రం అడుగు ముందుకు పడట్లేదు. రేయ్, మావయ్య వచ్చేస్తున్నాడు రా. ఇప్పుడు ఏం చేద్దాం? ఉన్న ఫలంగా పడేసి పారిపోదాం. ఏయ్, రావుకో, పడేస్తే ఆయన చంపాను. నువ్వు పదరా. భుజాలు లాగేస్తున్నాయి బాసు. కింద పడేస్తాడు బాబా. నేను మాట్లాడుతున్నానా? దింపేస్తానురా. నువ్వు నోరు మూసుకుని పదా. దగ్గరకు వచ్చేస్తున్నారా? పరిగెత్తరా. పరిగెట్టు. కాంతం, ఇదిగో ఓ సెకండ్ చెప్తాను. చేపల చేతులండి. అబ్బా, ఎలా ఉన్నావు? పర్లేదు.
ఇప్పుడు చెప్పు నా తెలివితేటలు అలాంటివి. ఇప్పుడు మీ తెలివితేటలకి ఏమొచ్చిందండి? అదేనే మన రుక్మిణి కృష్ణమూర్తి లేపుకెళ్ళిపోయాడు. ఏంటండి? నా ధర్మం ప్రకారం వాడిని 6 సార్లు అడిగాను, అయినా వాడు చెల్లించలేదు. అందుకే మీకు కూడా తెలియకుండా వాడిని హడలు కొట్టడానికి రుక్మిణికి వేరే సంబంధం చూశారని నాటకం ఆడాను. ఇంత చేస్తేనే కానీ వాడు రుక్మిణి లేపుకెళ్ళలేదు. ఈ పాటికి వాళ్ళిద్దరు పెళ్లి అయిపోయి ఉంటుంది. రుక్మిణి కోరిక తీరింది, నాకు పైసా ఖర్చు లేకుండా కూతురు పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు చెప్పు మన తెలివితేటలు ఎలా ఉన్నాయి? తెలివితేటలకి ఏముందిలేండి, వాళ్ళ పెద్దవాళ్ళతో కూడా ఒక మాట చెప్పి పెళ్లి ఘనంగా జరిపిస్తే బాగుండేది. నీకు బాగానే ఉంటుంది, పెద్దోళ్ళతో చెప్తే కట్నం అడుగుతారు. ఆ కట్నం మనం ఎందుకు ఇవ్వాలి? ఏమే ఇదే బాగుందని నువ్వు కూడా ఎవరితోనే లేచిపోయావు. కాళ్ళు చేతులు వెరగొడతాను. పొలపలికి విరిసింది ప్రేమ ప్రేమ తీయ తీయగా అంబరమున కరిమబ్బులు సంబరముగా పయనించగా మదినె మలిగాడిందిలే. విరిసింది ప్రేమ ప్రేమ తీయ తీయగా నీలోని పులకింత నాలోని గిలిగింత చెక్కెను జిగి దిగి కౌగిలిలో కోరికమది చెలరేగగ కోరిన చలి దరిజేరగ జరుగును మన కళ్యాణమే. విరిసింది ప్రేమ ప్రేమ తీయ తీయగా సిరిమల్లె సొగసల్లె జాబిల్లి మనసల్లె చేరను ప్రియ సుకుమారముతో వయసంత వరదా వలపంత సరదా ముద్దీయ వలదా తొలగింది పరదా కురిసింది వాన వాన జల్లు కోరగా
చినుకులే రాలగా పూల జల్లుగా మారగా కురిసింది పాల జల్లు కారగా విరిసింది ప్రేమ ప్రేమ తేయగా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. అటు వెళ్ళి ఎవరన్నా రౌడీలు ఉన్నారని చూడు. ఇక్కడికి రౌడీలు ఎందుకు వస్తారు బాబు? ఏమో చెప్పలేం. వీళ్ళ నాన్న రౌడీలు పంపినా పంపుతాడు. నువ్వు ఓ పని చేయి, నెత్తి మీద చెంగు కప్పుకో. శుభమాని పెళ్లి చేసుకుని నెత్తి మీద చెంగేసుకోమంటావేంటి బావా? అబ్బా నేను చెప్పేది విను. ఎవరు లేరు, పదండి పదండి. రా. సార్ మీరే నన్ను కాపాడాలి సార్. ఏమిట్రా ఇది? ఏమైందిరా? మా అమ్మ నాన్న ఇంట్లోంచి తరివేశారు సార్. వారు చెప్పిన మాట వినుండవు, అందుకే తరివేసి ఉంటారు. అవును సార్, అందుకే దేవుడు లాంటి వారని మీతో చెప్పుకోవడానికి వచ్చాను సార్. అసలు ఇంతకీ నువ్వేం తప్పు చేశావు? ఒక అమ్మాయికి మనసిచ్చానండి. ఆ. ప్రేమించడం తప్పా సార్? తప్పులేదే. ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేయొచ్చా సార్? చేయకూడదు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పా సార్? తప్పు కాదురా. మీరే మా నాన్న స్థానంలో ఉంటే ఏం చేసేవారు సార్? నేనైతే క్షమిస్తాను, కానీ నాకున్న అభిప్రాయాలు మీ నాన్న వాళ్ళకు ఉండాలి కదా. ఇలాంటి పరిస్థితి మీ ఇంట్లో వస్తే నేను చేసిన పని మీ అబ్బాయి చేస్తే క్షమిస్తారా సార్? ఎందుకు క్షమించను? గాంధీ గారి మీద ఒట్టు. అలాగేరా, ఒట్టు. ఒరే కృష్ణమూర్తి, మీ నాన్నగారు క్షమించేశారు. లైన్ క్లియర్, రండి. ఇంతకంటే వేరే దారి లేక ఇలా చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. పెళ్లి చేసుకుని ఫ్యాక్టరీ కట్టుకుని చల్లగా కాపురం ఉండ. నిన్ను బాబోయ్! బాబా దేవుడు కుంకో. ఇవాళ ఉగాది కదా, వచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకురావా? బాబా ఉమ్, సాయంత్రం త్వరగా వచ్చే, ఇద్దరం బయటకు వెళ్దాం. అలాగే. అన్నయ్య ఉగాది పచ్చడి. అబ్బా నా ఫ్యాక్టరీ ప్రారంభంలోగానే చేదుగా పుల్లగా ఉంది. నాకదేం తెలీదు. పండుగ నాడు కూడా పాత చీర కట్టుకోమంటారా? మీ తమ్ముడు వస్తున్నాడు, జీతం అడగండి. తమ్ముడు ఏంటన్నయ్య? మీ వదిన జీతం. తమ్ముడిని జీతం అడగాలి జీతం అడగాలని నాతో చెప్తారు గాని ఎదురుగా ఉంటే అడగరే. ఇదిగో 60 రూపాయలు. ముష్టి 60 రూపాయలు ఏం చేసుకోవడానికి? చీర రాకపోయినా కొత్త లంగాయినా వస్తుంది కదా. ఆ? ఆ, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అని ఏం చేస్తాం? ఏంటి బాబా ఇప్పుడే వచ్చేది? ఇందాక ఎంత మంచి వెన్నెలు కాసిందో తెలుసా? ఆ వెన్నెల్లో మన ఇద్దరు హాయిగా షికార్కి వెళ్ళుంటే ఎంత బాగుండేది. అమ్మో ఈ టైంలో మా ఊళ్ళో తాస్పాలు తిరుగుతాయి. ఆ? మా వదులు చెమట కంపు కొడుతుంది. నువ్వు బాగా మారిపోయావు బావా. ఏం చేయని చెప్పు. ఈ ఫ్యాక్టరీ నాకు ఒక వైట్ ఎలిఫెంట్ అయిపోయింది. అది పూర్తి అవ్వాలిగా. ఇవన్నీ ఎప్పుడు ఉండేవగా? అలా తీసేయకు. ప్రస్తుతం ఇదే నా పార్ట్నర్. అంటే నేను కాదా? అదే నువ్వు నా అర్ధాంగివి, లైఫ్ పార్ట్నర్. బావా మన ఇద్దరం ఊటీకి హనీమూన్కి వెళ్దామా? ఇది మంచి సీజన్ అంట, అక్కడ ఫ్లవర్ షో కూడా ఉంటుందట. ఫ్లవర్ షో? అరే సినిమాలో చూసి అనుకుంటున్నావా? అదంతా కెమెరా ట్రిక్. కాగితం పూలు తగిలిస్తారు. పైగా ఇప్పుడు ఊటీలో 0 degrees టెంపరేచర్ ఉంటుంది. అమ్మో చలిబుడి చచ్చిపోతాం. హనీమూన్కి వెళ్ళడానికి ఇష్టం లేదని చెప్పరాదు.
మన పెళ్ళైన వెంటనే 2 వారాల పాటు ఊటీకో కొడైకెనాల్కో ప్రపంచంలో ఎక్కడికైనా సరే వెళ్ళి జాలీగా తిరిగొద్దామని ఉత్తరాలు మాత్రం రాసావు. నేను రాశానా? రాయలేదు. ఉండు. ఇదిగో చదువు. నీకు దూరంగా ఉన్న ప్రతి నిమిషం నాకు ఒక యుగంలా ఉంది. రాత్రుళ్ళు కళ్ళు మూతలు పట్టం లేదు. కళ్ళు మూసినా తెరిసినా నువ్వే కనిపిస్తున్నావు. ఇక్కడ చూడు. మన పెళ్ళైన వెంటనే 2 వారాల పాటు ఊటీకో కొడైకెనాల్కో హనీమూన్కి వెళ్దాం. అబ్బా, అప్పుడేదో పరాగ్గా రాసుంటాలే. అవును, వీటన్నిటిని ఇలా కట్టకట్టి రాశావేంటి? అంటే నేను నీకు రాసిన ఉత్తరాలను చిచ్చి పారేసావా? అవి మా ఇంట్లో ఆవు తినేసింది. ఇప్పుడు నన్ను ఊటీకి తీసుకెళ్తావా లేదా? సరే, తీసుకెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బావా. సింగారి సొగసుకు చెంగు చెంగుమని అన్ని చిందులా మదనుడి మతే చెరేలయ జతపడి శృతి చేయాలయ్య పెదవుల దాహం తీరేదాకా చిన్నారి మనసుకు ఇంతలోనే మరి అంత తొందర సింగారి సొగసుకు చెంగు చెంగుమని అన్ని చిందులా సూర్యుడే చూడలేని సోకులే స్వాగతించగా సూటిగా చంత చేరన సిగ్గులే జారగా వయారుని తయారుగా ఉన్నాదయ్యా ఒళ్ళోకొచ్చి వడ్డించదే చక్కగా మదనుడి మతే చెడేలయ్యా జతపడి శృతి చేయాలయ్యా పెదవుల దాహం తీరేదాకా చిన్నారి మనసుకు ఇంతలోనే మరి అంత తొందర సింగారి సొగసుకు చెంగు చెంగుమని అన్ని చెందులా చంద్రుడే అందు అంచున మబ్బులో మంచమేయన మంచులో మంట వేగగా ముద్దులే పంచన హంసలా ఆడుతున్న నా అందమే హారతీయన వెచ్చని వంపు సంపుల హారమే వేయన తధాస్తని తరించని తారామణి సరైనని వరించని పాపాలన్నీ రేపవలని సమయము నెరుగక తహతహమను తమకము తీర్చుమరి
మదనుడి మదే చేరయా జతపడి శృతి చేయాలయ్యా పెదవుల దాహం తీరేదాకా చిన్నారి మనసుకు ఇంతలోనే మరి అంత తొందర సింగారి సొగసుకు చెంగు చెంగుమని అన్ని చిందులా హుషారుగా ఈల వేయగా మదనుడి మదే చెడేలయా జతపడి శృతి చేయాలయ్యా పెదవుల దాహం తీరేదాకా గట్టిగా కట్టు 2-3 ఎక్కువైనా పర్వాలేదు. అలాగేనండి, గట్టిగానే కడుతున్నాను. మాయ కొడతారు మావయ్య, రుక్మిణి, ఆహా, ఇల్లు వదిలేసి వచ్చిన అమ్మాయి ఏమాయనా? రామారా. మా మావయ్య, అత్తయ్య, లక్ష్మి. సుభద్ర. మన ఇద్దరం ఎవరికి చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. మావయ్యకి చాలా కోపం వచ్చింది. వెళ్ళి క్షమించమని అడిగా. వీళ్ళు ఎప్పుడు ఊటీ చూడలేదు, అందుకే మనతో పాటు రమ్మన్నా. ఆ మాటలతో ఏమైపోతుంది, త్వరగా పడేకండి. అందరూ జాగ్రత్తగా కూర్చోండి, నాకు స్పీడ్ గా తోలడం అలవాటు. ఓకే, ఇదిగో వ్యాన్ కి సంబంధించిన కాగితాలు ఉన్నాయా, లేకపోతే నా ఉద్యోగం పోద్ది. అన్ని కరెక్ట్ గా అయితే బయలుదేరు. ఓహో, ఈ డ్రైవింగ్ చూస్తుంటే తిరిగి రావడం కష్టమే. అప్షకున్న మాటలు నువ్వును కరెక్ట్. ఎక్స్క్యూజ్ మీ, డూ యూ హ్యావ్ ఎనీ రూమ్స్? నో రూమ్స్. అలా అనకండి సార్, మొత్తం ఊటీ అంతా తిరిగాం, ఎక్కడా రూమ్స్ దొరకలేదు. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, చూడండి. వీ హ్యావ్ ఓన్లీ కామన్ రూమ్స్, 10 beds in 1 room. సార్, ఒక్క సింగిల్ రూమ్ అన్న చూడండి సార్. కృష్ణమూర్తి, ఏదో రూమ్ తీసుకోయా, చలికి వడికి సస్తున్నావు. ప్లీజ్ గివ్. సార్, ఇంకే సోడా కడికిమా? కడికాదు. అమ్మయ్యా, మొత్తానికి రూమ్ దొరికింది. త్వరగా పడుకోండి, పొద్దునే లేవాలి. అందరూ ఈ రూమ్ లోనే పడుకోవాలా? అందరం సరదాగా కౌరులు చెప్పుకుంటూ జాలీగా నిద్రపోవచ్చు. ఏంటిది, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇదేనా మన హనీమూను? దీనికోసమే నేను ఎంతకాలం ఎదురు చూస్తూ కళ్ళకంది. దీనికన్నా పట్టుసీమ శివరాత్రి జాగరణే మేలు. అందరం ఒకే ఇంట్లో ఉంటూ వాళ్ళని వదిలేసి రావడానికి నాకు కష్టం అనిపించింది. అవునులే, నేను మీతో నవ్వుతూ మాట్లాడాలని, కనీసం మీతో ఒంటరిగా గడపాలని మీకు అసలు అనిపిస్తేగా. చచ్చా, ఈ మాత్రానికే కన్నీళ్లు పెట్టుకోవాలా? రేపు మన ఇద్దరం ఒంటరిగా బయటికి వెళ్తున్నాం. అబ్బా, ఎలాగైతేనే మనం తప్పించుకోగలిగాం. ఈ రోజు సాయంత్రం వరకు హాయిగా హ్యాపీగా గడపచ్చు. ఇంత దూరం తీసుకొచ్చి వాళ్ళందరినీ వదిలొచ్చినందుకు వాళ్ళు అంత తిడతారు. అబ్బా, ఈ ఒక్కరోజైనా వాళ్ళు మర్చిపోబావా? అందుకేగా వాళ్ళు మధుకు అప్పచెప్పాను. బాసు బాసు, మోసపోయి ఏంట్రా? మీ మావయ్య ఊపిరంతగా చచ్చిపోయేలా ఉన్నాడు. ఏమైందిరా? పరీక్షలని ఆస్తమా, డాక్టర్ కోసం కబుర్ చేశాం. అక్కడ నీ గురించి అందరూ వెతుకుతున్నారు. పద బాసు, వెళ్దాం. తాతయ్య, నాకు భయం వేస్తుంది తాతయ్య.
ఊటి కొద్దని నెత్తి నోరు మొత్తుకున్నాను వింటేగా. అయ్యా, డాక్టర్ ఎలా ఉంది? మీరేనా వీరిని తీసుకొచ్చింది? ఈ ఆస్తమా పేషెంట్ ని ఊటికి ఎందుకు తీసుకొచ్చారండి? 6 గంటల లోపల తీసుకెళ్ళకపోతే ప్రాణానికి ప్రమాదం. అప్పుడే వచ్చేసారేంట్రా? ఏమ్మా ఎలా జరిగింది డ్యూటీ ప్రయాణం? బ్రహ్మాండంగా జరిగింది మావయ్య. ఆ. సెపరేట్ సెపరేట్ కార్లు, సెపరేట్ సెపరేట్ గదులు, గంటకోసారి బోట్ ప్రయాణాలు, గ్రూప్ ఫోటోలు, అబ్బబ్బబ్బా. పైగా ఇప్పుడు చేపలు మింగటానికి వెళ్తున్నాం. చేపలు మింగడం ఏంట్రా? అదే నాన్న, మావయ్యకు ఉబ్బసం కదా, చేప మందు మింగించడానికి హైదరాబాద్ తీసుకెళ్దాం అనుకున్నాం. బాగుంది. మెల్లగా మెల్లగా. అది కాదండి, పిల్లలేదో సరదాగా ఉట్టి పెడుతుంటే ఉబ్బసం వ్యాధితో బాధపడుతాను మీరెందుకు వెళ్ళట్టు? ఎక్కువ తగ్గకండి సార్. చేప మందు మింగేవరకైనా మీరు అయ్యా, ఈడు బిన్నెల దెబ్బ దగ్గర దొంగసారా కాస్తున్నాడండి. నిజమేనా? ఏ కాయకూడదా? నీ పర్మిషన్ కావాలా? ఈ ఏరియాలో దొంగసారా కాయాలన్నా, దొంగ ఓట్లు వెయ్యాలన్నా, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకోవాలన్నా నేనే 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 చెయ్యాలి. నేనే చెయ్యాలి. నేనే చెయ్యాలి. ఏ కారు చాగింది ఎవడో చూడరా. అలాగేనండి. మీ బామ్మర్ది గారండి. రే బామ్మర్ది దిగిరా. నీ వల్ల కాదంటే ముందే చెప్పొచ్చుగా, నా ఏడిపోయి నేర్చేవాడిని. ఏట్రా తమ్ముడు, ఏటైంది? చూడవే, బావ నా చేతి బిస్కెట్ ప్యాకెట్ పెట్టిస్తాను కదా, అది ఇంకెవరికి శాంక్షన్ అయింది. రే బిస్కెట్ ఫ్యాక్టరీ ఎందుకురా? బీర్ ఫ్యాక్టరీ పెట్టుకో, లేకపోతే బీడీ ఫ్యాక్టరీ పెట్టుకో, మన లెవెల్కి సరిపోతుంది. ఏటి సరిపోయి సీపర్ కట్ట, ఆడికి బిస్కెట్ ఫ్యాక్టరీ కావాలట. టౌన్ మందే, ఏడవకరా. ఆ టౌన్ మందే, కానీ ఫ్యాక్టరీ వాడిదైంది. నీకు వచ్చేలా చేస్తాన్రా. ఏంటి చేసేది? మాకు చెంగు. ఇదిగో ఆ మున్సిపల్ చైర్మన్ మనోడన్నావుగా, వెళ్ళి ఏదో ఒకటి చేసి ఆ ఫ్యాక్టరీ మా తమ్ముడికి వచ్చేలా చూడు. వంట తగిలేస్తుంది గాని సలహాలు బాగానే ఇస్తుంది. వస్తాను సార్. అరే చెంచురావయ్యా, అడ్రస్లు ఇచ్చావేందయ్యా? ఆవిడ మా కమిషనరు వైజయంతి. వైజయంతి ఇతనా? ఆయన కేర్ ఆఫ్ నాకు, నా కేర్ ఆఫ్ ఆయనకు తెలుసులేండి. ఏదో పెద్ద పని ఉంటే కానీ నువ్వు రావే. ఏంది కథ? వీడు నా బావమరిది బిస్కెట్ ఫ్యాక్టరీకి అప్లై చేశాడు. అదెవరో అనామకుడికి శాంక్షన్ చేశారట కదా, కనుక్కుందాను వచ్చాను. అనామకుడి కాదు, అర్హుడికే శాంక్షన్ చేశాం. నేను నిన్ను అడగలేదు, అతన్ని అడిగాను. నువ్వు ఆయన అడిగినా ఆయన నన్నే అడుగుతారు, అందుకే చెప్పాను. ఇంతకీ ఎవరికిచ్చావు మదే? సార్, ప్రభుత్వం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెట్టింది. గోల్డ్ మెడల్ సాధించి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన నిరుద్యోగుల కోసం, కానీ అడ్డదారులో పాస్ అయిన అడ్డగాడిదల కోసం కాదు. వస్తాను సార్. ఏంటి అది? ఏంటో ఉద్దేశం? దాని తల్లో పిల్ల వెంట్రుకు కూడా ఎవరం పీకలేమయ్యో, దానికి ఎదురెళ్ళలేం. ఊరుకో. అదంతా నాకు తెలీదు, మా వాడికి ఫ్యాక్టరీ కావాలంతే. సరే ఒక పంచి, ఆ ఫ్యాక్టరీ ఎవరికి శాంక్షన్ చేశారో కనుక్కుంటాను. ఆడి మొఖాన 10 రూపాయలు ఎక్కువ బస్ కొనుక్కో. 90.3 సరిగ్గా రాసుకో. ఎవర్రా వాళ్ళు? మన ఫ్యాక్టరీకి వచ్చి హద్దులు కొలుస్తున్నారు. అమ్మాయికుడా, లోన్ కోసం బ్యాంకుకి అప్లై చేశాం కదా, వాళ్లే వీళ్ళు. హలో సార్, నమస్తే. దున్నపోతు. ఎవరండి మీరు? కట్టపలుగు చెంచురామయ్య గారి మనిషి. టాపీ మేస్త్రియా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈ స్థలాన్ని
ఈ స్థలంలో కడుతున్న ఫ్యాక్టరీని ఈ ఫ్యాక్టరీకి ఇచ్చిన పర్మిషన్ ని కొనడానికి వచ్చాం. ఈ ఫ్యాక్టరీ అమ్ముతారని ఎవరు చెప్పారు నీకు? గౌరవంగా అమ్మితే డబ్బిచ్చుకుంటాం, కాదని ఎదిరిస్తే దౌర్జన్యంగా ఆక్రమించుకుంటాం. ధర్మయ్, నా స్థలంకి వచ్చి నన్నే బెదిరిస్తావా? ఎవరా నువ్వు? దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం గాజులు దొడుకుని కూర్చోాలా? షో, ఫ్యాక్టరీ సంగతి మర్చిపోయి రేపు వచ్చి డబ్బు తీసుకో. ఇంకొక మాట మాట్లాడావంటే చెప్పు తీసు. నా క్యారెక్టర్ తెలుసా? ఈ ఊళ్ళోనే ఏం చెప్తే అది జరుగుతుంది. నేను ఎక్కడ సంతకం పెట్టమంటే ఈ ఆఫీసర్ అయినా అక్కడ పెట్టాల్సిందే. ఇది నా మాట కాదు, ఊర్లో అందరూ అంటారు. వదిలే, మ్యాటర్ కొద్దాం. మా వాడు ఏదో ఆశపడ్డాడని, ఎలాగో నువ్వు ఫ్యాక్టరీ కట్టలేవని. అంటే ట్రెండ్ మారింది. నేనేం చేయను, నిన్నేం చేయను, కానీ నీ చేత ఈ ఫ్యాక్టరీ నాకు కొత్తనిపిస్తాను. నేనే వాడగాను. మీ ఇష్టం వచ్చినంత డబ్బిచ్చి ఈ ఫ్యాక్టరీ కొనండి అని నీ నోటితోనే అనిపిస్తాను. అదే ఈ చర్చలో మీకు ఛాలెంజ్ చేస్తున్నావా? ఛాలెంజ్ కాదు, చేసి చూపిస్తాను. 36, 37, 38. కానీ ఏమైందిరా? వెంటనే బస్ ఆపించు. బస్ ఆపడు బస్సు. డ్రైవర్ బస్ ఆపు, డ్రైవర్ బస్ ఆపు. ఏంట్రా? మన సిమెంట్ కొట్ట లోడ్ చేస్తుంటే ఆ చెంచురామయ్య గారి బామ్మర్ది మనుషులు వచ్చి కొట్టి తీసుకెళ్లిపోయారు. ఎటు? అటు. డ్రైవర్ గారు బస్సు అటు పోనీయండి. బస్సు నీ సొంతం అనుకుంటున్నావా? అమ్మలారా, అయ్యలారా, ఇది హైజాకింగ్ కాదు, బెగ్గింగ్. ఆ సిమెంట్ పోతే మా ఫ్రెండ్ ప్రాణాలు పోతాయి. దయచేసి బస్సు అటు పోనీమని చెప్పండి ప్లీజ్ ప్లీజ్. డ్రైవర్ గారు పాపం సాయం చేయండి. పెళ్లి కూతురు కూడా చెప్తోంది. ప్లీజ్ పోనీయండి సార్. అమ్మాయి గొంతురా. బ్రహ్మాండం బ్రహ్మాండం. అందరండి బస్సు బయలుదేరాలి. ఉండవయ్యా, సూపర్ ఫైట్ జరుగుతుంది, చూసిపోదాం. వదలరా లేకుంటే లాగేస్తా. వాసు తప్పమ్మా, కొత్త పెళ్లి కూతురివి, ఇంకా శోభనం కూడా కాలేదు. ఇలా నువ్వు మీరుండండి, ఏం కొడుతున్నాడండి హీరో? ఏంటంటుంది? ఓహో, తమకు చెవుడా? శుభం అనమ్మా. కొడుతున్నాడు, గుద్దుతున్నాడు, వంగుతున్నాడు. అనమ్మా, నీ ఇష్టం వచ్చేటాను. వస్తారా రారా, లేదా బస్ స్టార్ట్ చేసి తీసుకెళ్ళిపోతాను. ఫైట్ పుట్టేదాకా వెళ్ళడానికి వీల్లేదు. ఏ తెలుగు సినిమాలో చూసావు తల్లి నువ్వు ఈ సీను? రక్షించు. అబ్బో అబ్బో, కృష్ణమూర్తి రక్షించు. కోర్సులు అయిపోద్ది.
ఏడవకురా టౌన్ మందే. టౌన్ మందే వీపు నాదని వాడు చదువు అసలు ఎవరా మీ బాగున్నామంది వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు రెచ్చుకుపోయాడు ఏం పీకడ చివరి కట్ట ఆ ప్రయత్నం మీదే ఉన్నాను. ఈసారి తప్పకుండా పడైపోతుంది. ఏటైపోయింది సొమ్ములో నీళ్లు. నమస్కారం చంద్రబాబు గారు. నీ ఒట్టి నమస్కారాలు ఎవరికి కావాలయ్యా? కొన్ని పాన్ పదార్థం వస్తారా? తినే మూడ్లో లేను. ఏ ఆ బిస్కెట్ ఫ్యాక్టరీ విషయంలో నువ్వేమైనా సాయం చేయగలవా? చిన్న ఫ్యాక్టరీ కోసం మీలాంటి పెద్దవాళ్ళు ఎందుకు పోటీ పడుతున్నారో నాకు అర్థమైతే అవటలేదు. వీడు చిన్న ఫ్యాక్టరీ వద్దురా పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకో మన లెవెల్కి సరిపోతుందని చెప్తే వింటేగా. ఇంతకీ ఆ ఫ్యాక్టరీ కడుతున్న స్థలం ఎవరిదంట? చిన్న అనే ఫ్రీడమ్ ఫైటర్ కి ప్రభుత్వం ఇచ్చి తెచ్చిన స్థలం. చిన్న ఎవడు? రిటైర్డ్ హెడ్ మాస్టర్ ప్రకాశం గారు. ఇందాక చిన్న అన్నావు ఇప్పుడు ప్రకాశం అంటున్నావు. వాడు అసలు పేరేంటయ్యా? ప్రకాశం చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ముద్దుగా చిన్న అని పిలిచి వచ్చాడంట. గవర్నమెంట్ ఆ పేరుతోనే పట్టా ఇచ్చి వచ్చింది. బాగుంది బాగుంది. ఒక మనిషికి రెండు పేర్లు, చిన్న ప్రకాశం. ఆ పన్పరగిప్పు